ప్రార్థన అనే తాళపు చెవులు నీ చేతిలో ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనతో వాటిని కట్టుకోవాలా, ప్రార్థనతో వాటిని నీ దగ్గర ఉంచుకోవాలి. ప్రతిరోజు ప్రార్థించాలి. ప్రతిరోజు అయ్యా వాక్యం పోకూడదు, పరిశుద్ధాత్మలో నుంచి వెళ్ళకూడదు అనంత ప్రార్థన అనే అనుభవం నీకు రావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన ఉండాలండి. ప్రార్థన లేకపోతే వాక్యం నీ జీవితంలో నిన్ను వెళ్ళిపోతుంది. అర్థమైందా? పరిశుద్ధాత్మ నీలో నుండి వెళ్ళిపోయిందనంటే ప్రార్థన చేసుకోలేదు, ఆ వాక్యం చూడలేదు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందలేదు. ప్రార్థన చేయాలి. ప్రతిదానికి ప్రార్థన చేయాలి. ప్రతిదానికి మందిరానికి వచ్చేదానికి ప్రార్థన చేయాలి. క్రమం కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి. సమయానికి దేవుని సన్నిధిలో నేను ఉండాలని అన్నిటికీ ప్రార్థన చేయాలి. జలుబు వస్తే ప్రార్థన చేసుకోమా, కడుపు నొప్పి వస్తే ప్రార్థన చేసుకోమా, కాళ్ళు నొప్పి వస్తే ప్రార్థన చేసుకోమా. అలాగనే మందిరంలోకి వెళ్ళేదానికి కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఎదగడానికి ప్రార్థన చేసుకోవాలి. దేవునితో గడపడానికి ప్రార్థన చేసుకోవాలి. ఎదగడానికి ప్రార్థన, అన్నిటికీ ప్రార్థన అవసరం. ప్రార్థన చూడండి, ప్రార్థన చేసుకోవడానికి కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎలా ఉంది? ప్రార్థన చేసుకోవాలి. ఈ రోజంతా నేను ప్రార్థన చేస్తాను, దానికి కూడా ప్రార్థన కావాలి. అన్నిటికీ లింక్ అయినది ప్రార్థన. కాబట్టి నీకు ప్రార్థన అనేది ఉంటే నీ జీవితంలో నుంచి వాక్యము తొలగిపోదు, పరిశుద్ధాత్మ తొలగిపోదు. ఈ రెండు తొలగిపోయినాయి అనుకోండి, నువ్వు ఖచ్చితంగా శత్రువు బాధల నుంచి తొలగిపోవాలి. ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుని కొట్టేస్తాడు. కాబట్టి అమితమైన వేగంతో వస్తాడు. ప్రమాదం ఏ పక్క నుంచి వస్తుందో తెలియదు, అపాయం ఏ నుంచి వస్తుందో తెలియదు. కాబట్టి దేవుడు అంటాడు, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను ఎలా కాపాడాడు చెప్పాలి. ఎలా కాపాడాడు? పగటి వేళ మేఘ స్తంభముగాను, రాత్రి వేళ అగ్ని స్తంభముగాను. దానికి మనం ఏం చెప్పుకున్నాము? ఒకటి వాక్యము, రెండు పరిశుద్ధాత్మ. ఒక పక్క వాక్యం ఉంటే ఒక పక్క పరిశుద్ధాత్మ అనే అభిషేకం ఉంది. వాటి రెండిటి మధ్యన మనం ఉన్నప్పుడు కాపాడబడతాం.